మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నిన్నటి రోజున యొక్క లిక్కర్ స్కామ్ కి సంబంధించి బెయిల్ వచ్చినట్టు నేపథ్యంలో ఆయన నిన్నటి రోజున మాట్లాడుతూ చంద్రబాబు ఆయన టార్గెట్ చేశారని, అక్రమ కేసులు బనాయించారని చెప్పి చెప్పుకుంటూ వస్తారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆయన టార్గెట్ చేసిందా? ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు 230 రోజులు బహుశా జైల్లో ఉండి వచ్చాడు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి. అయితే ఆయన బయటకు వచ్చిన మీద అక్రమ కేసు అని మళ్ళీ అదే పాడిందే పాట టార్గెట్ చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు. నిజంగా ఆయన టార్గెట్ చేసిందా లేదని మీరేమంటారు? అంటే మరోసారి చెవుగోసిన మేకలాగా అరుస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాపం ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది, బయటకు వచ్చాడు బెయిల్ మీద. ఇప్పుడు వచ్చేయమంటున్నాడు, అసలు ఎందుకు జైలుకి వెళ్ళాడు, కారణాలు ఏంటి అనేది పక్కన పెట్టేసి కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందే అంటున్నాడు. అవును, టార్గెట్ చేశారు. ఎవరు తప్పులు చేశారు, ఎవరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రాణాలతోటి చెలగాటలాడారు ఈ ఏదైతే కల్తీ మద్యం పేరుతో వేలాది మంది ఆడపిల్లల తాళిబొట్లు తెగటానికి కారణమయ్యారు. ఇవన్నీ వదిలేసి టార్గెట్ చేశారంటే ఎట్లా కుదిరిద్దండి? చేస్తారు. తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి నువ్వు తప్పు చేసింది వాస్తవమా కాదా? క్లియర్ గా అక్కడ విత్ ప్రూఫ్స్ తో రుజువులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున నీకు అనారోగ్య దృష్ట్యా బయటికి పంపించారు కానీ శాశ్వతంగా నీ మీద ఉన్న కేసును కొట్టేసి 36 గానో 38 గానో ఉన్న నిన్ను బయటికి పంపించలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈయన సహచరుడు ఇద్దరు జంటలాగా వెళ్లారు, జంట పక్షులాగా మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ వెళ్ళటం మాత్రం ఖాయం వెంకటేష్ నాయుడు. మరి వెంకటేష్ నాయుడే స్వయంగా తమన్నాతో స్పెషల్ ఫ్లైట్ లో మరి ఏ విధంగా ప్రయాణం చేశాడు, బంగారం ఏ విధంగా కొనుగోలు చేశారు, ఏ విధంగా వీళ్ళ డెన్నుల్లో డబ్బులు కట్టల కొద్ది డబ్బుల్ని చేతి వేళ్లతో ఇతను మనం ఏదో కొలతలు తీసినట్లుగా చేసి అవి ఎంత ఉన్నాయి ఏంటనేది లెక్కలు చెప్తూ దొరికిపోయాడు. ఉన్నాయి అన్ని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా అరెస్ట్ అవ్వబోయే ముందు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో నా సహచరుడు వెంకటేష్ నాయుడిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పాడు. తర్వాత నాకు సంబంధం లేదంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి టార్గెట్ చేస్తారు, తప్పులు చేశారు కాబట్టి నిరూపించుకో తప్పు చేయలేదని. నీ దగ్గర నువ్వేం తప్పు చేయలేదనే ప్రూఫ్స్ ఉంటే చూపించు. ముందస్తు బెయిల్కి ఎందుకు వెళుతున్నారు? మరి తుడా నిధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు? ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దగ్గరకు పదే పదే ఎందుకు వచ్చాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళితే. మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు నువ్వెలా అమాయకుడు అవుతావు? ఏ విధంగా ఈ రోజున ఈ శుద్ధ పుస్తకబుర్లు చెప్తున్నాడు అంటే ఇప్పుడు చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ జైలుకి వెళ్ళాడు. ఇంతటితో ఆయన పని అయిపోయింది అనుకోవాలా, లేకపోతే ఇంకా తుడాకి సంబంధించి అవకతవకలు అంటే తుడా నిధులు పక్కదారి పట్టించడం కావచ్చు, ఇంకా అనేక కేసులు ఉన్నాయని చెప్పి చూస్తున్నారు. ఇంకా ముందు ముందు ఏమైనా బయటకు వచ్చే అవకాశం? ఖచ్చితంగా అండి. ఒక తుడా ఏంటండి, ఈ రోజున గోవిందమాల వేసుకుంటానని చెప్పిన ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోవిందుడి విషయంలో చేసిన తప్పుల్లో కూడా ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజున మనం చూస్తున్నాం ఎన్నో రకాల అవకతవకలు అడ్డగోలుగా దొరికిపోయారు చేసి వీళ్ళు పనులన్నీ కూడా. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళాడే నాటకాలు వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, మా హయాంలో జరగలేదు అని ఏదేదో చెప్తున్నారు. కానీ ఈ రోజున ఒక కల్తీ లడ్డు నెయ్యి అయితే ఏదైతే ఉందో, మరి అదే విధంగా షాల్స్ ఏదైతే ఉందో, ఈ బంగారు తామడం అయితే వాటన్నిటిలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా బయటకు రాబోతుంది. ఆల్రెడీ అతను కూడా విచారించారు ఈ నెయ్యి విషయంలో. మరి ఇన్ని విధాలుగా మీరు ఒక మద్యం దాంట్లోనే ఉన్నాడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే? కాదు. ఈ తుడా విషయంలో కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కానివ్వండి, అన్ని విధాలుగా ఎవరైతే బ్రాహ్మడు ఈయన చెప్తున్నాడు, నేను అగ్రహారాలు ఈ బ్రాహ్మణుల పోషకుడిని, వేద బ్రాహ్మణులకు నేను వేద పాఠశాల నడిపిస్తున్నానేమో అని. ఆ వేద పాఠశాల నడిపించే బ్రాహ్మణుల సాక్షిగా ఈ రోజున చెప్పాలి ఈయన. ఏ బ్రాహ్మణుల దగ్గర నుంచి నువ్వు భూములు లాగేసుకున్నావో, ఎవరి జీవితాలను సర్వనాశనం చేసావో, ఎవరి కుటుంబాలు ఈ రోజున ఇబ్బంది గురైనాయో కూడా ఈయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి అవి విత్ ప్రూఫ్స్తో కూడా వాళ్ళు బయట పెట్టడం జరిగింది. ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఒకటి కాదు కదా ఈ రోజున కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న మాట మాట్లాడటానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నువ్వు చేసిన అవకతవకలన్నీ ఈ రోజున బట్టబయలైనవి. మరి అవన్నీ దొరికిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నేను మంచివాడిని, మా అమ్మకు మాట ఇచ్చాను, మా నాన్నకు మాట ఇచ్చానంటే ఎవరు నమ్మరు. అయితే ఇప్పుడు ఈయన రాజకీయాల్లో మొన్న చూసుకుంటే ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. అవును. వాళ్ళ కొడుకు ఇప్పుడు ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. మరి ఈయన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు మరి కేసులు బయటకు వచ్చారు, ఆయనకేమో సింపతి పెరిగింది, ప్రజల్లో అభిమానం ఇంకా పెంచుకున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. మళ్ళీ యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంటారు రాజకీయాల్లో. ఈ రోజున ఒకటండి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకులు తప్పించి ప్రజలు ఎవ్వరూ కూడా వీళ్ళ గురించి ఆలోచించింది లేదు. ఈ గొప్పలన్నీ ఎవరు చెప్పుకుంటున్నారు? వాళ్లే చెప్పుకుంటున్నారు. వాళ్ళ అధికార ప్రతినిధులో వాళ్ళ నాయకులో వాళ్లే చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి రాష్ట్ర ప్రజలు తప్పు చేశామని చెప్పి వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకునే పరిస్థితిలో అందరం కూడా ఆ రోజున ఫేస్ చేసిన పరిస్థితి. మరి ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మళ్ళీ మేము యాక్టివేట్ అవుతాము, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాము, మేమేదో ఉద్ధరిస్తాము,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర లాగా. అంటే ఏం చేయటానికి దొంగ చేతికి తాళాలు ఇచ్చాము అనేది ఆ రోజున ప్రూవ్ అయింది. ఆల్రెడీ దొంగల కంటే దారుణంగా దోచుకున్నారు. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా రాష్ట్రంలో మొత్తం కొల్లగొట్టేశారు. ఈ రోజున అట్లాంటి వ్యక్తులు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఛాన్స్ ఇస్తారా? మళ్ళీ దొంగని తెలిసినా కూడా మన ఇంట్లోకి రానిస్తామా? రానియం కదా. ఖచ్చితంగా బంధిస్తాము, పోలీసులకు అప్పచెబుతాము, తగిన చర్యలు తీసుకునే విధంగా అందరం కూడా పూనుకుంటాం. అదే విధంగా ఈ రోజున వీళ్ళ పరిస్థితి కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళ పార్టీ ఈ రోజున ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతుంది, ఏ విధంగా ఇప్పటికి కూడా వాళ్ళు రకరకాల అభియోగాలకి చూస్తూనే ఉన్నాం. ఎన్ని రకాల అభియోగాలు మోపబడి ఉన్నాయి వాళ్ళ మీద. అవన్నీ నిరూపణ అయ్యే రోజు అది త్వరలోనే ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం తప్పించి రాజకీయాల్లోకి అయితే పనికిరారు. ఓకే, మరి చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్న అనేక సందర్భాల్లో అనారోగ్య సమస్యలని, వెరికోస్ వెయిన్స్ అని చెప్పేసి ఒకసారి వెన్నుపూస నొప్పి ఎన్నో ఇబ్బందులు చెప్పారు. మంతెన సత్యనారాయణ ఆశ్రమంకి వెళ్ళాలని చెప్పినారు. ఇప్పుడైతే ఆ మెడికల్ అనారోగ్య బెయిల్ ద్వారా వచ్చింది కదా, మరి బయటికి వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు, లేకపోతే ఎన్ని నాటకాలు అని చెప్పేసి ఒక రకమైన వార్తలు వస్తున్నాయి ఏంటంటే? ఖచ్చితంగా నాటకాలేనండి. వాళ్ళు ఈ రోజున చూస్తూనే ఉన్నాం మనం ఎన్నో విధాలుగా. లోపల జైల్లో ఉన్నప్పుడు గొంతెమ్మ కోరికలు కోరటం, జనాలను చూసేమో అరుపులు, విపరీతంగా అతని విచిత్ర ధోరణి మనం చూసాం. ఒకటే అరుపులు. జడ్జి గారి దగ్గరికి వెళ్ళేమో చాలా బుద్ధిమంతుల్లాగా నాకేం తెలియదు అని చెప్పి ఏడుపులు, పెడబొబ్బలు. ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు ఈ ద్వంద్వ వైఖరి, అబద్ధాలు చెప్పటం, అనారోగ్య సమస్యలతో నిజంగా అనారోగ్యం ఉన్నా కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. నాన్న పులి కథలాగా. అంటే అబద్ధాలు చెప్పి 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 చివరికి వాళ్లే ఆ పులికి బలయ్యేటట్లుగా ఏదైతే అబద్ధం అనే ఒక క్రూర జంతువు నోట వీళ్ళు బలవటం మాత్రం ఖాయం. ఎందుకంటే ఎప్పుడైనా సరే నిజం అనేది మనిషిని నిలబెడుతుంది, ధర్మం అనేది నిలబెడుతుంది, నిజాయితీ అనేది నిలబెడుతుంది. అవి ఏమీ వీళ్ళకి లేవు. కాబట్టి ఈ రోజున ఈయన పరిస్థితి కూడా అంతే. ఈ రోజున జైలు నుంచి వచ్చాడు బయటికి బెయిల్ మీద. మరి నిజంగానే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడంటే అంతకంటే ముందే ప్రెస్ మీట్లు పెట్టి నన్ను ఇబ్బందికి గురి చేశారు, కావాలని నన్ను టార్గెట్ చేశారు, నా మీద కక్ష కట్టారు అని. ఎందుకు నీ మీద కక్ష, ఎందుకు నిన్ను టార్గెట్ చేశారు, ఏం చేశావని అనేది కూడా చెప్పాలిగా నువ్వు. ఏంటి ఇదిగో ఈ కారణం, ఇదిగో ఈ రీజన్ వల్ల నన్ను ఈ విధంగా ఇబ్బంది గురి చేశారని ఎటువంటి రీజన్ చెప్పుకోవడానికి లేదు. కేవలం ఈ రోజున ప్రజలకి అంటే కంటికి కట్టినట్లు కనిపిస్తుంది. ఏంటి అంటే ఇదిగో ఈ విధమైన మీరు చేసిన అవినీతి, అడ్డగోలుగా దోచుకోవటం రాష్ట్రాన్ని, ఇవన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి. ఖచ్చితంగా ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే వీళ్ళు నాటకాల రాయిళ్ళు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ రోజున అట్లాంటి క్వశ్చన్ వాళ్ళలోంచి వస్తుంది. నిజంగానే ఈయనకు అనారోగ్య సమస్య ఉందా, అనారోగ్యాన్ని అనే సాకు వంక పెట్టుకొని బయటకు వచ్చాడని. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.